రాజ్యాంగం మీద ఏమన్నా పాట పాడగలుగుతారా? ఎందుకంటే రాజ్యాంగం ద్వారానే ఇప్పుడు దేశమంతా నడుస్తుంది. ఈరోజు ఎంతో న్యాయం జరుగుతున్న చట్టాలు అమలు అవుతున్నా కానీ ఆ రాజ్యాంగం యొక్క ఫలమే అంబేద్కర్ యొక్క ఫలమే. మరి ఆ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు ఓట్లకు ఉన్న ప్రాధాన్యత. రాజ్యాంగం అంటే ఆల్రెడీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మనం వాడుకున్నాం. అదే టైంలో భారత రాజ్యాంగం బడుగుల రాజ్యాంగం, బడుగుల రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం బడుగుల రాజ్యాంగం, బడుగుల రాజ్యాంగం, భారత రాజ్యాంగం. అందరి రాజ్యాంగం ఆయుధము, ఇది అందరి రాజ్యాంగం ఆయుధము, భారత రాజ్యాంగం బడుగుల రాజ్యాంగం, బడుగుల రాజ్యాంగం, భారత రాజ్యాంగం, బడుగుల రాజ్యాంగం, భారత రాజ్యాంగం. స్వేచ్ఛా సమానత్వం ఇచ్చే రాజ్యాంగం, అన్ని వర్గాలకు ఉండే రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, బడుగుల రాజ్యాంగం, భారత రాజ్యాంగం, బడుగుల రాజ్యాంగం, భారత రాజ్యాంగం. మూగబోయిన గొంతుకలకు భారత రాజ్యాంగం, మూగబోయిన గొంతుకలకు భారత రాజ్యాంగం, ముక్కోటి దేవుళ్లకు భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, బడుగుల రాజ్యాంగం, బడుగుల రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, బడుగుల రాజ్యాంగం, బడుగుల రాజ్యాంగం, భారత రాజ్యాంగం. రాజ్యాంగం లేకుంటే రాజ్యమే లేదురా, రాజ్యాంగం లేకుంటే రాజ్యమే లేదురా, రాజ్యాంగమే ప్రాణము, రాజ్యాంగమే రక్షణ, రాజ్యాంగనిగా ఆ రాజ్యాంగంగా పాడారణము చెయ్యాలేరా, రాజ్యాంగంగా పాడారణము చెయ్యాలేరా. ఇది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో న్యాయమైనటువంటి సూత్రాలను ఆమోదించకుంటే, అమలు చేయకుంటే ఖచ్చితంగా అది ఒక ప్రజలకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత, ఖచ్చితంగా అది గల్లీ నుండి మొదలైతే అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతకుముందు మీరు ఇంటర్వ్యూ ముందు ఒక మాట మాట్లాడారు, సర్దార్ పాపారాయుడు గురించి మాట్లాడారు, పాపారావు గురించి. అలాగే ఆ సందర్భంలో ఆ సందర్భానికి ఆయన దానికి కూడా ఓటుకు రాజ్యాధికారానికి కూడా సంబంధం ఉన్నట్టు ఒక మాట మాట్లాడారు. ఏంటి ఆ పాట? ఇదే సర్దార్ సర్వాయి పాపన్న గౌడు, జనగాం జిల్లా కిలాషాపూర్, మా జిల్లా అయినటువంటి కిలాషాపూర్లో 500 సంవత్సరాల క్రితం ఒక సామాన్యమైనటువంటి గౌడ కుటుంబంలో పుట్టి ఆనాటి దొరలకు వ్యతిరేకంగా మహత్తరమైనటువంటి యుద్ధం చేసినటువంటి ఒక సామాన్యునిగా నుండి మొదలుకొని ఒక రాజు వరకు కూడా ఆయన ఎదిగిండు. ఆ రోజు కత్తి పట్టి యుద్ధం చేసిరు, కానీ ఈరోజు ఓటు అనే కత్తితోటి ఖచ్చితంగా మన రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన రాజ్యం అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్ర కులంలో ఉండబడే పేదలు 93% ఉన్నటువంటి బహుజనులు, మహాజనులు, ఈ జనానికి సంబంధించినటువంటి రాజ్యం ఈ తెలంగాణలోనైనా ఈ దేశంలోనైనా రావాల్సిందే. ఆ రాజ్యం కోసం ఆ ఓటు ఎక్కడ మొదలవుతుందో అక్కడి నుంచే ఆ పోరాటం స్టార్ట్ చేయాల్సినటువంటి, ఓటు పోరాటం చేయాల్సినటువంటి అవసరం తెలియజేస్తూ, ఆ రోజు వాళ్ళ అమ్మ వద్దంటది ఆయనకు, యుద్ధానికి ఓకు ఏదైనా అవుతుంది ఈ పరిస్థితులు అని అంటే ఆయన ఒకటే అంటాడు, ఏమంటాడంటే, అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా, రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా, బానిస బంధాలు తెంచేదా, మన బహుజనులకు ప్రేమ వంచేదా, నిమ్న జాతుల్లో జ్యోతినై వెలిగి చీకటి లోకాన్ని చీల్చేదనమ్మా, అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా, రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. అప్పుడు తన తల్లి అంటది, ఏమంటది, వద్దురా ఓ కొడుక పాపయ్యా, నాకున్న దిక్కును ఒక్కనివేనయ్యా, ఎటు వెళ్ళనని ఒట్టు పెట్టు, మన కుల వృత్తిని చేతబట్టు, పొడిసేటి పొద్దెల్ల నిన్ను చూసుకున్నా, గుండె గూటిగా చేసి నిన్ను దాచుకున్నా. అప్పుడు ఆయన ఎంత చెప్పినా వినడు. అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా, రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా, రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. ఉడుము తీరు గోలే ఊపిరి బిగబట్టి అరచేత ప్రాణంతో ఆకాశాన బాకి, గొలకు గీత పెట్టి ఇడువలొట్టిని గట్టి కార చెమటల్లోన కాటమేయకు మక్కి, మోకు ముస్తాదుల బంధాన్ని అరికట్టి కాళ్ళు జారకుండా కడువ కింద పెట్టి, అర
తాళ్ళెక్కితేమిచ్చిరమ్మా కళ్ళు గీసమ్మితేమొచ్చేనమ్మా పస్తులుండి మన తబేదారుల ఈ శిస్తు గుంజే దొరల మస్తు వదలాదిస్తానమ్మా అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. అప్పుడు ఆయన యుద్ధానికి పోయి యుద్ధంలో విజయం సాధిస్తాడు. ఆ రోజు కత్తితోటి చేసిండు, ఈరోజు ఓటుతోటి చేయాలని మేము పిలుపునిస్తున్నాం.